రండి. మంచిది మంచిది. విలోవిడ్ వాళ్ళ డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. మీరెలా ఉన్నారు సర్పంచ్ గారు? సర్పంచ్ గారు, ఇంకా ఈసారి మీ పంట ఎలా ఉంది? అరే డాక్టర్ గారు, ఈ సంవత్సరం అయితే పంట అద్భుతంగా ఉంది. మీరు చెప్పినవన్నీ దృష్టిలో ఉంచుకొని పురుగుల మందులను ఎంచుకున్నాము. ఇంకా వాటిని సరైన సమయంలో ఉపయోగించాము. అరే బేష్ సర్పంచ్ గారు, మీకు అభినందనలు. నా పంటను చూసి రైతు సోదరులందరూ మిమ్మల్ని కలవాలని మరియు సలహాలను పొందాలని కోరుకుంటున్నారు. అవునా? తప్పకుండా నేను మీ అందరినీ కలుస్తాను. రండి, అందరినీ కలుద్దాం. మీ అందరికీ రామ్ రామ్. రైతు సోదరులారా, ఇవాళ నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. దీనివల్ల మీకు మంచి పంట వస్తుంది. మంచి పంటతో పాటు ఏ పురుగుల మందు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేను మీకు నేర్పిస్తాను. తద్వారా పంట కూడా బాగుంటుంది, పర్యావరణం కూడా బాగుంటుంది మరియు జీవితం ఆనందంతో నిండిపోతుంది. మంచి పంట పండించి మరియు పంట కోత అయ్యే వరకు నష్టాన్ని నివారించడానికి కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. పురుగుల మందుల సురక్షిత ఉపయోగం కోసం గుర్తుంచుకోవలసిన చిన్నవి కానీ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అవసరం. పురుగుల మందును అవసరమైనప్పుడు మాత్రమే కొనండి. అంటే తెగులు లేదా వ్యాధి యొక్క ప్రభావాన్ని చూసి దాన్ని బట్టి ఉపయోగించాలి. పురుగుల మందులను ఎల్లప్పుడూ నమోదు చేయబడిన దుకాణం నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. పురుగుల మందులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేసేటప్పుడు ఆహార పదార్థాలను వ్యక్తులు మరియు జంతువుల నుండి దూరంగా ఉంచండి. పురుగుల మందులను సురక్షితంగా తాళం వేసి పిల్లలు మరియు జంతువులకు అందుబాటులో లేకుండా ఉంచాలి. పురుగుల మందుల లేబుళ్లను ఉపయోగించే ముందు పూర్తిగా చదవాలి మరియు ముఖ్యమైన సంకేతాలను అర్థం చేసుకోండి. స్ప్రేయర్ల యొక్క సరైన నిర్వహణ మరియు చల్లడానికి సరైన నాజిల్ను ఉపయోగించి చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పురుగు మందులను కొలిచేటప్పుడు, ద్రావణము తయారు చేసేటప్పుడు మరియు పిచికారీ చేసేటప్పుడు మనము తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించాలి. పురుగు మందుల ఖాళీ డబ్బాలను 3 సార్లు కడిగి తిరిగి ఉపయోగించకుండా నిరోధించడానికి వాటిలో రంధ్రాలు చేసి లేదా కత్తిరించిన సరైన స్థలంలో విసిరివేయాలి. పురుగు మందులను ఉపయోగించిన తరువాత మనము సరైన వ్యక్తిగత పరిశుభ్రతను జాగ్రత్తగా పాటించాలి. అన్నట్లు పిచికారీ చేసేటప్పుడు మీరు తినడం, త్రాగడం లేదా పొగ త్రాగడం చేయకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి మరియు పురుగు మందుల లేబుళ్లను మీతో పాటు తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. అరే డాక్టర్ గారు, ఈ సంవత్సరం నా పంట నాశనమైంది. మీరు పురుగు మందులను ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ సంవత్సరం నేను మొబైల్ వ్యాన్ వద్ద పురుగు మందులను కొనుగోలు చేశాను. వాటి ధర తక్కువగా ఉంది. ఈ కొత్త పురుగు మందును ఉపయోగించడం సురక్షితం మరియు కీటకాలకు ప్రాణాంతకం అని వారు చెప్పారు. పంట బాగా పండుతుందని ఆయన చెప్పారు. ఇంకా అతను రసీదు ఇవ్వడానికి నిరాకరించినట్లు నాకు గుర్తుంది. అరే రమేష్ అన్న, మీరు అన్నీ సరిగ్గా చేశారు. కానీ మీరు రోడ్ల మీద దొరికే చౌకైన నకిలీ పురుగు మందులను ఉపయోగించారు. కాబట్టి నష్టం చవిచూశారు. పంట మాత్రమే కాదు, మీ ఆరోగ్యం మరియు పర్యావరణం కూడా దెబ్బతింటాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కాబట్టి రైతు సోదరులారా, నకిలీ పురుగు మందులు మరియు వాటి లేబుల్స్ నిజమైన పురుగు మందులలాగానే కనిపిస్తాయి. అవి ప్రభుత్వం ద్వారా నమోదు చేయబడవు మరియు చట్ట విరుద్ధం. ఈ నకిలీ పురుగు మందులు పనికిరానివి. ఇవి తెగుళ్లపై తక్కువ లేదా ఎటువంటి ప్రభావాన్ని చూపవు. తద్వారా పంట నష్టానికి దారితీస్తాయి మరియు ఇది మీ ఇన్ని నెలల కృషి మరియు డబ్బు నష్టం కూడా జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ నకిలీ పురుగు మందులు హానికరం మరియు విష అవశేషాలను వదిలివేస్తాయి. ఇవి పంటలు, జంతువులు, నేల, నీరు మరియు పర్యావరణానికి కూడా ప్రమాదానికి గురిచేస్తాయి. కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు కదా, నకిలీ పురుగు మందులను ఉపయోగించడంలో అర్థం లేదు. ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది. ఓరి దేవుడా, అప్పుడు ఎవరైనా ఏం చేయాలి? ఒక అప్రమత్తమైన రైతుగా కొనుగోలు చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ బిల్లు లేదా రసీదు తీసుకోవాలి. ధర గురించి సందేహం ఉంటే కొనకూడదు. నమోదు అయిన తయారీ మరియు గడువు ముగిసే సమాచారం కోసం ప్రతి డబ్బాను తనిఖీ చేయాలి. డబ్బా యొక్క సీల్ విరగకుండా లేదా దెబ్బ తినకుండా ఉందని చూసుకోవాలి. మరింత సమాచారం కోసం ప్యాక్ పైన నెంబర్కు కాల్ చేయాలి. అన్నట్లు పిచికారీ చేసేటప్పుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పకుండా ఉపయోగించాలి. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇంత మంచి సమాచారం ఇచ్చాక మేమందరం చక్కగా అర్థం చేసుకున్నాము. మేము మీరు చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకుంటాము.